Welcome to the math class. Today I am discussing about one important theorem, that is intermediate value theorem. Statement: if f of x is continuous on closed interval a comma b and k is any number between f of a and f of b, then there exists at least one point C such that a less than c less than b and f of c is equal to k. దాని మీనింగ్ ఏంటంటే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఏ నుంచి బికి ఒక 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 ఫంక్షన్ కర్వ్ వెళ్ళిపోతుంది చూడండి, ఇది ఒక ఫంక్షన్ కర్వ్ అనమాట. ఇది ఒక ఫంక్షన్ ఏకి బికి మధ్యలో ఎనీ ఒక రియల్ నంబర్ కే గనక సి గనక ఎగ్జిస్ట్ అయితే అట్లీస్ట్ వన్ పాయింట్ ఏకి బికి మధ్యలో అట్లీస్ట్ వన్ పాయింట్ అంటే సచ్ దట్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి, ఏకి బికి మధ్యలో అంటే ఏకి ఈక్వల్ అవ్వకూడదు బికి ఈక్వల్ అవ్వకూడదు, ఏకి బికి ఇన్ బిట్వీన్స్ లో కనుక ఎగ్జిస్ట్ అయితే దానికి ఇమేజ్ అనేది కాన్స్టెంట్ అవ్వాలి, అంటే ఎఫ్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు కే అవ్వాలంట. ఇదే స్టేట్మెంట్ ని if f is continuous on closed interval a comma b and f of a is not equals to f of b, అంటే రెండు వేరే కదా, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, f of b, then f takes all the values between f of a and f of b, ఏ వాల్యూస్ కనుక వచ్చినా దానికి ఇమేజెస్ అనేవి ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి ఇన్ బిట్వీన్స్ లోనే రావాలి. ఆ వచ్చినవన్నీ కాన్స్టెంట్ అంటే సమ్ రియల్ నంబర్స్, ఓకేనా, ఇన్ బిట్వీన్స్ లో రావాలన్నమాట. అది మన థియరం స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. లెట్ ఏమిచ్చాడు, ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, రెండు ఈక్వల్ కాదు కాబట్టి వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ, వితౌట్ లాస్ ఆఫ్ generality we may assume that ఇక్కడ వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ అంటే ఏంటంటే ఇచ్చిన కండిషన్ ని ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే దాని మీనింగ్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే వితౌట్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి, నాట్ ఈక్వల్స్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అని రావచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు, కానీ నాట్ ఈక్వల్. ఓకేనా, రైట్. లెట్ ఒక రియల్ నెంబర్ తీసుకుంటాను, కే బిలాంగ్స్ టు సమ్ ఆర్, కే రియల్ నెంబర్లో తీసుకుంటే సచ్ దట్ అది ఎక్కడ ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉండాలి, అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ కే లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి, లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. కాబట్టి ఇప్పుడు ఇది ఒక్క స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ ఈ యొక్క థియరం ప్రూవ్ చేయాలి అంటే ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. డిఫైన్ ఎ ఫంక్షన్, ఎఫ్ అయిపోయింది కాబట్టి జీ తీసుకున్నాను, జీ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు క్యాపిటల్ ఆర్ బై g of x is equal to f of x minus k, ఇలా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం దీనిలో. సిన్స్ k అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి దట్ ఇంప్లై, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే చూడండి, ఈ ఫంక్షన్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేద్దాం. g అనేవాడు ఉన్నాడు, f అనేవాడు ఉన్నాడు, k అనేవాడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ. వాట్ అబౌట్ f అంటే ఎఫ్ అనేది మనకి కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని తెలుసు. మరి వాట్ అబౌట్ కే అండ్ వాట్ అబౌట్ జీ, వీళ్ళిద్దరు గురించి కనుక్కోవాలి. ఇప్పుడు నేను కే గురించి మాట్లాడాను. సిన్స్ కే అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి అంటే దట్ ఇంప్లాయిస్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఆ రెండింటికి మధ్యలోనే రావాలిగా, కాన్స్టెంట్ ఇక్కడే రావాలి. ఇది కే ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ and hence
K is continuous on capital R. ఎందుకని ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, ఆల్రెడీ మనకు థీరం ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ K ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఆర్ మీద జరిగిందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి మీద కూడా జరుగుతుంది. ఎందుకంటే సిన్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది ఆర్కి సబ్సెట్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు కే గురించి కూడా కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ జరిగింది అండ్ ఆల్సో కే కూడా కంటిన్యూస్ జరిగింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కే అన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కే అన్నా, బై ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ ప్రకారం ఇదంతా కూడా కంటిన్యూస్ అవుతుంది అని చెప్తాను ఇప్పుడు. therefore thus f comma k are continuous on closed interval a comma b. వీళ్ళిద్దరు కంటిన్యూస్ అయ్యారు కాబట్టి దట్ ఇంప్లైస్ f మైనస్ k ఈజ్ ఆల్సో, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా పర్వాలేదు, ఎఫ్ అన్నా పర్వాలేదు, ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఎందుకంటే బై the algebra of continuous functions. కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ఉంది కదా మనకి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, దాని ప్రకారం కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఎఫ్ మైనస్ కే అంటే ఎవరు? జిఏగా. మరి ఇదంతా కంటిన్యూస్ అయినప్పుడు మరి ఇది కూడా కంటిన్యూస్ అయ్యేగా ఏది, కాబట్టి దట్ ఇంప్లైస్ జి ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎందుకంటే దట్ ఈస్ g of x is equal to f of x minus k కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు g అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఇప్పుడు నేను x ప్లేస్ లో ఏ పెట్టుకోవచ్చు, x ప్లేస్ లో b పెట్టుకోవచ్చు. కాబట్టి హియర్ g of a is equal to g of x అంటే f of x minus k, మరి g of a అంటే f of a minus k is less than 0. ఎందుకని? సిన్స్ f of a less than k, రెండిటికి మధ్యలో ఉన్న f of a less than f of some k less than b అన్నాం కదా ఇక్కడ మనం, ఇక్కడ f of a less than k less than f of b ఈ కండిషన్ ప్రకారం. ఓకేనా? అలాగే g of b is equal to f of b minus k greater than 0 since f of b greater than k. కాబట్టి thus ఒకటి less than 0 ఒకటి greater than 0 వచ్చింది కాబట్టి thus g is continuous on closed interval a comma b and g of a comma g of b ఎలా వచ్చినాయి? ఆర్ of opposite signs, ఒకటి లెస్ దాన్ 0 ఒకటి గ్రేటర్ దాన్ 0 వచ్చినాయి. కాబట్టి లాస్ట్ థీరం మనం ఏం నేర్చుకున్నాము? బై మీన్ వాల్యూ బోల్జర్-శ్రేష్ఠ థీరం అని చెప్పుకున్న రెండు ఆపోజిట్ సైన్స్ అయితే ఆ థీరం ఏంటి ఒకసారి చదువుతాను చూడండి. ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఆర్ ఆపోజిట్ సైన్స్ అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వానిషెస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఒక థీరం చూసాం లాస్ట్ క్లాస్ లో. ఆ థీరం ఆపోజిట్ సైన్స్ కనుక అయితే ఇప్పుడు ఆటోమేటిక్ గా దాని ప్రకారం ఏం జరగాలి? దేర్ ఎగ్జిస్ట్ ఎనీ సమ్ రియల్ నంబర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ g of c is equal to 0 by mean value theorem. దాన్ని మీన్ వాల్యూ కూడా అనుకోవచ్చు, బై మీన్ వాల్యూ థీరం అన్నా ఆర్ బోల్జానోస్ థీరం అన్నా ఒకటే, బోల్జానోస్ థీరం. ఓకేనా? దాని ప్రకారం ఆటోమేటిక్ అంటే ఈ రెండు ఆపోజిట్లు జరిగినాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఈ లైన్ వచ్చేసింది మనకి. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ ఆ థీరం ప్రకారం సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ g of c is equal to 0
దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు g ఆఫ్ x అంటే మనకు తెలుసు, మరి g ఆఫ్ c అంటే f ఆఫ్ x మైనస్ k, అంటే f ఆఫ్ c మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని దట్ ఈస్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ k, కాబట్టి x ప్లేస్లో c పెట్టుకున్నాం. ఓకేనా, అంటే దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు f ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, k అవ్వాలి. ఓకేనా, సిన్స్ k అంటే ఎవరు, సిన్స్ k ఈస్ ఎనీ ఆర్బిటరీ నంబర్, ఆర్బిటరీ నంబర్. కాన్స్టెంట్ అంటే పర్టికులర్ గా కాన్స్టెంట్ వాల్యూనే ఉంటుంది, దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ద కాన్స్టెంట్. బట్ ఆర్బిటరీ అంటే కే ప్లేస్ లో ఎనీ రియల్ నెంబర్ రావచ్చు, నో ప్రాబ్లం. నంబర్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ టేక్స్ all the numbers all the numbers between f of a and f of b. Okay na, hence the theorem. Okay na, so this is the very very important theorem. Please learn carefully. I will do some 1-2 problems on these theorems. Problem 1. See, if f comma g are continuous on closed interval a comma b, and f of a less than f of b, comma g of b greater than, see, f of a less than g of a, comma f of b greater than g of b, then there exists c belongs to open interval a comma b such that f of c is equal to g of c అని చెప్పాలంట. ఓకేనా, సొల్యూషన్. సి ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. లెట్ ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, అండ్ ఎఫ్ ఆఫ్ ఏ less than g of a, comma f of b greater than g of b. Now define a function pi maps closed ab to capital R by pi of x is equal to f of x minus g of x. ఇలా డిఫైన్ చేసుకున్నా. pi of x is equal to f of x minus g of x లాగా డిఫైన్ చేసుకుంటే దట్ ఇంప్లాయిస్ ఇక్కడ ఇలా డిఫైన్ చేసుకుంటే సిన్స్ ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎందుకు చెప్పనా, ఎఫ్ అనేది జీ అనేది రెండు కంటిన్యూస్ అయింది. బై ఆల్జిబ్రా ఆఫ్ కంటిన్యూస్ ప్రకారము వీటి యొక్క సప్రాక్షన్ ఈ రెండు అంటే ప్లస్ అయినా కంటిన్యూస్ అవుతుంది, డివైడ్ అయినా కంటిన్యూస్ అవుతుంది, మల్టిప్లికేషన్ అయినా రెండు కంటిన్యూస్ అవుతున్నాయి. కాబట్టి ఇది కంటిన్యూస్ అయిందంటే ఆటోమేటిక్గా పై ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అయిపోతుంది. ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎందుకంటే సిన్స్ బై ఆల్జిబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్, బై ఆల్జిబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్, ఆల్జిబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి, దేర్ ఫోర్ ఇప్పుడు పై ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ జీ ఆఫ్ ఏ కాబట్టి
అలాగే అండ్ వాట్ అబౌట్ పై ఆఫ్ బి? ఎఫ్ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 సిన్స్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీ ఆఫ్ బి కాబట్టి దస్ రెండు ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మనకు ఆపోజిట్ థీరం అంటే చూడండి, ఆపోజిట్ సైన్స్ థీరం అంటే మీన్ వాల్యూ థీరం ఆ బోల్జనోస్ థీరము మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అంటే దట్ థీరం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. ఓకేనా, ప్రతి దాంట్లో మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ సైన్స్ థీరం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఓకేనా దస్ పై ఈజ్ continuous on closed interval a comma b and pi of a comma pi of b are of opposite signs. రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి బై మీన్ వాల్యూ థియరం ప్రకారము దట్ ఇంప్లైస్ బై మీన్ వాల్యూ థియరం ప్రకారం ఏమవుతుంది, there exists C belongs to open interval a comma b such that pi of C is equal to 0. ఇప్పుడు మనకి పై ఆఫ్ సి అంటే ఏం రాసుకోవచ్చు, డెఫినేషన్ ప్రకారము ఎఫ్ ఆఫ్ సి మైనస్ జీ ఆఫ్ సి రాసుకోవచ్చు కదా. ఎఫ్ ఆఫ్ సి మైనస్ జీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే సిన్స్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ సి. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ద రిజల్ట్, హెన్స్ ద రిజల్ట్ ఏం లేదు, మనకి ఆ పాత థియరం యూస్ చేసుకొని ఇదంతా ప్రూవ్ చేసుకోగలిగాం. ఓకేనా. అండ్ లాస్ట్ ప్రాబ్లం నంబర్ 2. షో దట్ x power 41 plus x plus 1 is equal to 0 has a real root. has a real root. దీనికి ఒక రియల్ రూట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. ఇక్కడ ఈ పాలినామియల్ ఈక్వేషన్ లో చూడండి, x పవర్ 41 ప్లస్ x ప్లస్ 1 ఉంది. అంటే ఇటువైపు 1 ఇటువైపు పంపించాం అనుకోండి -1 అంటే 0, -1 రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ థియరం ప్రకారము సొల్యూషన్, ఈ ప్రాబ్లం ఏం చేద్దామంటే డిఫైన్ ఎ ఫంక్షన్ f maps -1, 0 to capital R by f of x is equal to x power 41 plus x plus 1 plus 1. Since 1 belongs to R కాబట్టి that implies 1 is constant function. 1 అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అంటే 1 ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అంటే క్యాపిటల్ ఆర్ అనుకుందాం ముందు, రియల్ నెంబర్ రియల్ లైన్ మీద అంటే ఆర్ మీదే జరిగిందంటే 1 ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఇక్కడ -1, 0 కదా మనకి, -1, 0 అంటే ఇక్కడ ఏ వాల్యూ -1 బి వాల్యూ 0 అనమాట. ఓకేనా. సిన్స్ x ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్, x ఈజ్ అన్ ఐడెంటిటీ ఒకటే వచ్చింది కాబట్టి ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి x ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఆర్ మీద జరిగిందంటే దట్ ఇంప్లైస్ x ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 0. Therefore, by algebra of continuous functions, x power 41, x a continuous అయితే x power of 41 is also
continuous on closed interval -1, 0. కాబట్టి thus ఇచ్చిన ఈక్వేషన్ లో x⁻41 ఒకటి x ఒకటి 1 ఒకటి అవన్నీ కూడా ఆర్ కంటిన్యూస్ అయిపోయినాయి. ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 0 మొత్తం 3 కంటిన్యూస్ అయిపోయినాయి కాబట్టి దేర్ ఫోర్ అగైన్ by algebra of continuous functions x⁻41 plus x plus 1 కాబట్టి is equal to f కాబట్టి is continuous on -1, 0. ఇప్పుడు ఎక్కడెక్కడ -1, 0 దగ్గర 2 కంటిన్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ -1 పెడదాము, ఎఫ్ ఆఫ్ 0 కూడా పెడదాం. ఓకేనా? హియర్ ఎఫ్ ఆఫ్ -1 is equal to -1 whole power of 41 -1 plus 1 whole power of 41 అంటే ఆడ్ నెంబర్ అంటే -1 అంటే <0. అలాగే ఎఫ్ ఆఫ్ 0 పెడితే 0⁻41 plus 0 plus 1 that is equal to 1 అంటే <0. ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కాబట్టి thus f is continuous on closed interval -1, 0 and f of -1, f of 0 having the opposite signs. Therefore మళ్ళీ అదే థియరము by mean value theorem there exists C belongs to open interval a, b such that ఏమవ్వాలి ఇప్పుడు such that f of c is equal to 0. f of c అంటే మనకి ఎవరు c⁻41 x⁻41 అంటే c⁻41 plus c plus 1 is equal to 0. Therefore c is root of the equation. x⁻41 plus x plus 1 is equal to 0. Hence the equation x⁻41 plus x plus 1 is equal to 0 has the real root on closed interval -1, 0. Hence solved. So this is the procedure. We have to solve any problem by using mean value theorem. We have to find the mean value theorem and also to find the root of the given equation. ఓకేనా? ఈ రకంగా మనం ఆ మీన్ వాల్యూ థియరం చాలా ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. C బిలాంగ్స్ ఆటోమేటిక్గా C అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ f of c is equal to 0 అవుతుంది. f of c అంటే ఆ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసి రూట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ.